హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జయంతపురం వచ్చాము వ్యాపారం కానీ వ్యాపారం అయిపోయింది ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోతున్నాను. ఒంటికి కొంచెం బాగులేదు, అందుకనే రిటర్న్ అయిపోతున్నాను. అన్నీ సర్దీశాను. ఇది జయంతపురం గ్రామం, ఒరిస్సా. ఇవాళ వ్యాపారం వేగం ముగించుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2-3 రోజుల్లో ఇక్కడ పెద్ద అమ్మవారి సంబరాలు అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఒరిస్సాలోన జయంతపురం గ్రామంలో అన్ని అమ్మవారి సంబరాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మవారి సంబరాలు చేస్తారు ఫ్రెండ్స్. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు బాగా ఆకలి వేసింది ఫ్రెండ్స్. టిఫిన్ చేస్తాను, 30 రూపాయలు టిఫిన్ చేస్తాను. 4 గారెలు 2 ఇడ్లీలు కడుపు నిండా లాగించాను. ఉదయం 5 గంటలకి కొంచెం చలిదన్నం తినేసి బయలుదేరిపోతాను ఫ్రెండ్స్. మరి ఇవన్నీ ఊర్లన్నీ తిరిగినప్పటికీ ఈ టైంకి 10 గంటలకి 9:30కి ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఎక్కడైనా టిఫిన్ చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఇంటి దగ్గర ఏమో మా మిస్సెస్ రాగి జావ చేస్తుంది. ఆ రాగి జావ కొంచెం తినేసి అలాగా కాసేపు చేరబడతాను, నడుము వాలుస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇది జరడా రోడ్డు. ఈ చిన్నగా ఇచ్చేపురం నుంచి జరడా ఒరిస్సా వెళ్తుంది. జరడా రోడ్డు. ఇది గ్యాస్ కంపెనీ ఫ్రెండ్స్, గ్యాస్ కంపెనీ. HP గ్యాస్. మీరందరూ టిఫిన్లు చేశారా? నా వీడియోలు చూస్తున్నారా? సబ్స్క్రైబర్స్ అయితే 3000 అయిపోయారు ఫ్రెండ్స్. 3000 మంది సబ్స్క్రైబర్స్కి నా ఆశీర్వచనములు. వాళ్ళు చక్కగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతోటి
చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చక్కగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. అందరము బాగోవాలి. అందరిపైన భగవంతుడి కృప ఉండాలి. ఈ పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్, ఇండియన్ పెట్రోల్ బంక్. కళ చెదిరింది, కథ మారింది, కన్నీరే కన్నీరే, కన్నీరే నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే పాత పాటలే ఎక్కువ సాంగ్స్ వీడియో చేస్తుంటాను. ఇప్పుడు కొత్త పాటలు నాకేం ఇష్టం ఉండవు ఫ్రెండ్స్. ఎప్పుడో సినిమాలు చూడడం మానేశాను ఫ్రెండ్స్. ₹1000 ఇచ్చినా సినిమాకి వెళ్ళను. అప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అప్పుడు ఒక్కొక్క సినిమా చూస్తే అలాగ ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే కళ్ళంట నీరు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదేటి లేదు. ఆ పాట ఒక పక్క, ఈ మ్యూజిక్ ఒక పక్క, ఏమి బాగోదు ఫ్రెండ్స్. ఇది శాసనం గ్రామం ఫ్రెండ్స్. స్కూలు టీచర్లు అందరూ బ్రేక్ అయింది, వచ్చారు అందరు బయటికి. ఇక్కడ పెద్ద స్కూల్ ఉంది, చాలా బాగా కట్టారు. చుట్టుపక్కల పిల్లలందరూ ఈ స్కూల్లో చదువుకుంటారు. శాసనం, రోడ్డు మీద శాసనం అంటారు. ఆ లోపల ఇంకోటి ఉంది శాసనం, ఊరది. ఇది రోడ్డు మీద శాసనం. ఇవో ఫ్రెండ్స్ స్కూల్ ఇది. చాలా పెద్ద స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. స్కూల్ పిల్లలకి ఇంటర్వెల్ అయింది, అందరు బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మన దగ్గర నిల్వ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఏదో ఒక పని చేసుకుంటే మన ఒంటికి బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది ఫ్రెండ్స్. బ్రతకడానికి ఎన్నో త్రావులు ఉన్నాయి. ఈ రోజుల్లో బ్రతకడానికి ఎందుకు ఫ్రెండ్స్ బాధపడ్డాం? భగవంతుడు కాలు చేతులు చక్కగా ఉన్నంత వరకు మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. అంతే కదా మరి. ఇదంతా జరడా రోడ్డే. ఇచ్చాపురం నుంచి జరడా వరకు రోడ్డు. ఇప్పుడు మీకు శాసనం చూపించాను కదా, అక్కడ నుంచి ఇదంతా ఆంధ్ర. అక్కడ జయంతిపురము అదంతా అది ఒరిస్సా. ఇదంతా ఆంధ్ర ఫ్రెండ్స్.
పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వర్షాధారమే పంట. వర్షం పడితేనే పంట. సంవత్సరానికి ఒకే ఒక పంట వేస్తారు ఫ్రెండ్. అదే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అయితే సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు వేసుకుంటారు ఫ్రెండ్. అక్కడ వాతావరణం బాగుంటుంది, బోర్లు ఉంటాయి, నీరు బాగా వస్తుంది. ఇక్కడ మామూలుగా ఇంట్లోని బోరుకే నీరు రాదు ఫ్రెండ్. భూగర్భ జలాలు బాగా ఇంకిపోయాయి. ఏదో ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు ఇంటింటికి ఒక కుళాయి వేశారు. అవి కొంచెం ఆధారం అవుతున్నాయి తాగడానికి, వాడికి. ఇది తాట్ల బరంపురం గ్రామం. ఇది మళ్ళీ ఒరిస్సా. ఈ గ్రామం మళ్ళీ ఒరిస్సా ఫ్రెండ్స్. ఒరిస్సా సగం ఉంది, ఆంధ్ర సగం ఉంది ఈ గ్రామం. ఇది తాట్ల బరంపురం పేరు. ఇగో ఇక్కడ నుంచి అటుపక్క ఒరిస్సా, ఇటుపక్క ఆంధ్ర. తాట్ల బరంపురం. బాగున్నావమ్మా? బాగున్నావా? ఇక్కడ చూసి నీవా నాన్న నీవా సీన్ కాడ అక్కడికి వెళ్ళిన దగ్గర ఫాల్స్. ఎందుకంటే తమ్ముడు చచ్చిపోయాడు కదా హైదరాబాద్ లో, అందుకే బోడిగుండ అయిపోయింది. నీ తమ్ముడా ఏటైంది? తాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోయింది. ఎంత పిల్లలు తమ్ముడికి? ఒక బాబు ఒక పాప, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంత బరువు తెల్లారించుకున్నాడా? అది సొంత ఇల్లులు అమ్మా, సొంత ఇల్లులు కట్టుకున్నారు. దండిగడేనమ్మా, పర్వాలేదు. అది జబ్బెట్టి తాక్కునే ఓరి కొడుకు. మీరు అందరూ వెళ్ళారా? అందరం వెళ్ళాం. జీవి కట్టి మీరు చూసారా? నేను వెళ్ళిన వరకు ఉంచారు పెయిన్కి కొన్ని పచ్చి మొక్కం చెడ్డాడు అయితే నాయన. కానీ మరి ఎవరికి రమ్మంటే కొడుకాడు వెళ్తాం. చీనా చెడు కదా నాయన, నేత పాలు నేను కదా. అమ్మ బాగున్నావా నానాలి కదా నీకు. మరి తెల్లారు మరి రాయి తాగేసి కొడుకు వెళ్ళిపోయిందే కదా నా బుద్ధి కొడుకు. ఎంత బాధపడ్డా. అప్పుడు మా చిన్న పాపం తాటకు వచ్చింది. చిన్న పాప మా దుప్పటికు మా చీని కదా పాప అదే అన్నది. అప్పుడు కొడుకు తల నేప చూస్తున్నాడు కదా, అడు వయసునోడు పళ్ళు పోగంతాయి మనకు కదా పాల్సి మేము చూస్తాం కదా. నేను అమ్మ బాగున్నావని కూడా అంత చిన్నపాపం వెళ్ళిపోతున్నాడు. సాయవరు తాగుందుడు నాకు చెప్పిన అక్కడ కలిసి అన్ని చేస్తాడు చిన్నపాపం. ఎంత పని అయింది. అతను బాధపడ్డాను కొడుక. రయ్యమ్మా చూశాను, నేను చూసాను. టీ తాగను. కాయ కూడా తాగనమ్మా. తాగను, నాకు పడదు. నాకు పడదా? తాగను. ఇదే మరి పడదా? నాకు పడదమ్మా తీపి అసలు. కాదురా కాయ కూడా నా తీపి తిన్ను. సరే అయితే కదా, అదైతే బాయ్. ఏమమ్మా అందరికి కొడుతున్నావు? ఏమి పిల్లడు ఎవరు? ఎవరు పిల్లడు? మనోలే. ఇక్కడ పని చేస్తున్నావు బాబు?
అది ఫ్రెండ్స్ టీ పరంపర వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇది నవగాం ఫ్రెండ్స్, నవగాం. ఇది కూడా ఒరిస్సాయే. నమస్కారం బావా. ఏంటా కాలువలు అంటే చూస్తున్నావు? లైన్కే అదే జైత్పురము, ఆ తర్వాత కొనదేవులి, అంతర్సింగి ఇవన్నీ వెళ్ళాను. ఎంతలే వెళ్ళి వచ్చేవారు తెల్లారు 5కి వెళ్తాను కదా. 5కి వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళి వస్తావు. మరి మరి ఎక్కడికి వెళ్ళను, కాసేపు పడుకుంటాను. సాయంకాలం మళ్ళీ సరుకు రెడీ చేసుకుంటాను. మళ్ళీ రేపు వెళ్తావు. మళ్ళీ రేపు ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి వచ్చాను మేస్త్రి దగ్గరికి. మేస్త్రి లేడు. ఏమి పని ఎటు అవుతుంది? లేదు, అది పని ఉంది, మాట్లాడదు. సరే అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.